ఇవాళ అయితే ఒక కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, ఫుల్ ఫిష్తో ఫ్రై చేస్తున్నాను. అది ఫస్ట్ టైం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు మధుశాలిని. వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు మామ్స్. నేనైతే ఫస్ట్ టైము ఫుల్ ఫిష్తో ఫ్రై చేస్తున్నానండి. ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకులే అని సూపర్ మార్కెట్లో దొరికే ఫిష్ ఫ్రై మసాలా తీసుకొచ్చాను. ఒక సగం ప్యాకెట్ అంతా వేసానండి. మొత్తం చేపకంతా రావాలి కదా, అందుకని సగం ప్యాకెట్ ఫిష్ ఫ్రై మసాలా వేసేసి దాని తర్వాత 2 స్పూన్లు ఉప్పు, నిమ్మకాయ ఒకటి మొత్తం పిండేసాము. తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసాను. ఆ మసాలా ముద్దని చేపకు మొత్తానికి ఘాట్లలో నీట్గా రుద్దాలండి. రుద్దాలి మీన్స్ నీట్గా మసాజ్ చేయాలి. మొత్తం చేపకి ఉప్పు, కారం, మసాలా అంతా దానికి పడితేనే టేస్ట్ ఉంటుంది. పైన అంటే ఇంకా ఆయిల్లో వేయగానే పైనంతా ఆయిల్లోకి వెళ్ళిపోయి చేపకి అంత ఉప్పు కారం పట్టదు. ఓన్లీ ఫ్రై చేసి చప్పగా ఉంటుంది. అందుకని నీట్గా మసాజ్ చేసుకున్నట్టు చేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ముక్కలోకి ఉప్పు, పసుపు, పులుపు అంతా ఎక్కి ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్లో పోకుండా టేస్ట్ బాగుంటుంది. నీట్గా మసాజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకొని, దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే చేప మొత్తం మునగాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. వాళ్ళ దగ్గర అంటే దోస పెనుములో వేయాలి అంటే మాత్రం ఆయిల్ అంత ఎక్కువ పట్టదు కదా, 2 సైడ్ రోస్ట్ అవుతుందో లేదో అనుకుని బాండీలో పెట్టాము. బాండీలో అయితే చేప మొత్తం సరిపోలేదు, తోక బయటకు వచ్చేసింది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప అలా వేసేసేయాలి. నీట్గా ఫ్రై అవుతుందో లేదో నాకైతే డౌట్గానే ఉండిందండి. ఎందుకంటే సగం చేప తోకంతా బయటే వచ్చేసింది. నేను పోసిన ఆయిల్ అయితే కింద వరకే సరిపోయిందండి, పైదాకా రాలేదు. అందుకనే ఇలా గింటితో పైకి పోస్తున్నాను, కానీ అది అట్ల కాడతో రాలేదని అందుకని గుంట గంటి తీసుకొని మళ్ళీ దాని మీద ఆయిల్తో దానికి స్నానం చేయించాను. స్నానం చేసి రెడీ అవ్వడానికైనా ఒక 10-15 నిమిషాలు పడుతుందేమో, కానీ ఇది స్నానం చేసి ఇది రెడీ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవరే పట్టిందండి. అదే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయాను. దానికైతే ఇంత ఆయిల్ పట్టదు, ఇంత టైము పట్టదు. ఆయిల్ పాటికి ఆయిల్ వేస్ట్, టైం వేస్ట్, గ్యాస్ పాటికి గ్యాస్ వేస్ట్. నాకైతే ఇది అన్ని రకాలుగా వేస్ట్ అనే అనిపించింది. కాకపోతే టేస్ట్ చిన్నదైనా ఒకటే, పెద్దదైనా ఒకటే. కానీ వీళ్ళకి ఎందుకు అర్థం కాదో, వాళ్ళు అలా చూపించారు, మాకు అలాగే కావాలంటారు. సరే అయితే నువ్వే కదా చేప మొత్తం ఫ్రై చేయమన్నావు, రా ఇద్దరం కలిసి చేద్దామంటే ఉత్తి మసాలా వరకు కలిపేసి వెళ్ళిపోయాడండి. చేపకు భయమంటే నాకు భయము, నేను తాకని చేప అంట వెళ్ళిపోయాడు. ఇలా కొంచెం సేపు ఆయిల్ కింద పైన పోస్తా ఉంచి లాస్ట్ లిడ్ పెట్టేశానండి. రివర్స్ తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అంటే ఒక చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో ఇట్లా తిప్పలేకపోయాను. అందుకని ఫోన్ పక్కన పెట్టేసి తిరిగేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలాంటి వాటిలో అయితే ఫుల్ ఫిష్ని ఫ్రై చేయలేము. తోకంతా ఇట్లా తోలు పోయింది. తోక దగ్గర కొంచెం షేప్ అవుట్ అయింది, మిగతాదంతా చక్కగానే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఎవరైతే రెస్టారెంట్లో ఫుల్ ఫిష్ తినాలి అనుకునే వాళ్ళు బడ్జెట్లో ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. సైడ్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చక్కగా ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నానండి. నీట్గా అయితే ఉడికిపోయింది. హాఫ్ అన్ అవర్ సేపు ఉంటే ఉడకకుండా ఎలా ఉంటుంది, నీట్గా ఉడికిపోయింది. ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ అయితే పీల్చింది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.